హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి తెలంగాణలో 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల రైతులందరికీ ప్రభుత్వం నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎకరానికి 15,000 రూపాయలు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇటీవల కాలంలో మొదటి సంవత్సరంలో మనకు ఈ పథకాన్ని రైతు బంధుతో కొనసాగించి తర్వాత రైతు భరోసాగా రెండవ సంవత్సరం కింద ఎకరానికి 6,000 రూపాయలు 2 ఖాతాలకు కలిపి 12,000 రూపాయలు జమ చేస్తుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడం వల్ల ఇప్పటికీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుందని, రైతు బంధుతో పోల్చుకుంటే తాము 2,000 రూపాయలు ఎక్కువగా ఇచ్చామని రైతులకు మరో గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. ఇప్పటికే రుణాఫీ కింద 4 విడతల్లో 20,618 కోట్లు ఇచ్చామని, రైతు భరోసా కింద దాదాపు 24,629.82 లక్షల మంది రైతుల ఖాతాల్లో 7,625 కోట్ల రూపాయలు విడుదల చేశామని, ఇక ప్రభుత్వం చెప్పినట్టుగానే రైతుల ఖాతాల్లో అయితే నిధులు జమ చేసిందని, ఇప్పటివరకు రైతులకు కరెంటు కోసం 9,800 కోట్ల రూపాయలు ఇలా సబ్సిడీ కూడా అందించిందని అందరికీ కలిపి. అయితే రాష్ట్రంలో ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే తెలంగాణలో గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. ఇన్ని ఎకరాల కూడా జమ చేసిందని, సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఇన్ని ఎకరాల వరకు జమ అవుతుందని. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ వికాస్ పథకం నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ఆత్మీయ భరోసా 6,000 రూపాయల స్కీమ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఇస్తే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుంటే చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మనం రైతులకు మరో గుడ్ న్యూస్ అండి. కొత్తగా దరఖాస్తులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం స్వీకరిస్తుంది. తెలంగాణలో ఇప్పటికే జనవరి 31, 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎవరైతే కొత్తగా పట్టపాస్ పుస్తకాలు వచ్చాయో వారికి సంబంధించి అధికారులు వారి నుంచి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య 3 లక్షల వరకు అయితే ఉందట. దరఖాస్తులు అయితే స్వీకరించడం జరిగింది. ఫైనల్ లిస్టు తుది మెరుగులు దిద్దుతున్నారు. ప్రభుత్వం భారత్లో ఎవరైతే అప్లికేషన్లు అనేది చేసుకున్నారో, సాగు వ్యవసాయ భూములు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే నిధులు అనేది జమ అవుతాయి అని చెప్పేసి, అనర్హులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని వెరిఫై చేసి వెంటనే వారిని బ్లాక్ లిస్ట్ లో కూడా పెడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది పట్టా పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ తగిన అన్ని డాక్యుమెంట్లు అయితే ఇచ్చారట. కొంతమంది కొన్ని ఖాతాలకు సంబంధించి మళ్ళీ బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి రీవెరిఫికేషన్ అయితే నడుస్తుందని. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన సంఖ్య 3 లక్షల వరకు ఉన్నట్లు, ఈ పంట సాగులోనే వారికి కూడా డబ్బులు అనేది ఖాతాలో వేసే విధంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. నిర్ణయం వ్యవసాయ శాఖ తీసుకున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటి వరకు 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల రైతులకు తాజాగా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ కావడం జరిగిందండి. అయితే చాలా మంది ఎదురు చూస్తున్నారు. 1 ఎకరం ఉన్న రైతుకు సైతం దాదాపు ఇప్పటి వరకు 20% అనేది మిగిలిపోయిందట. వారికి కూడా నిన్న మొన్నటి నుంచి 15% అయితే డబ్బులు జమ కావడం జరిగింది. ఇప్పుడు ఇవాటి రేపటితో పూర్తి అవుతుంది. 2 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం తాజాగా ఇటీవల కాలంలో రిలీజ్ చేసిన దాంట్లో 70% కంప్లీట్ అయితే 30% మిగిలిపోయారట. వారికి ప్రభుత్వం మొన్న నుండే డబ్బులు జమ అవుతాయట. నిన్న, మొన్న, రేపు మొత్తానికి కలిపితే ఈ డబ్బులు కూడా జమ అవుతాయని చెప్పేసి, అదేవిధంగా 3 ఎకరాలు ఉన్న రైతులకు కూడా 20% కంప్లీట్ అయితే 20% మిగిలి ఉన్నారట. ఇప్పుడు మిగిలిన రైతులకైతే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. 4 ఎకరాలు ఉన్న రైతులకు కూడా మాకు డబ్బులు అనేది ఖాతాలో జమ అయ్యాయని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి రైతుల ఖాతాలో 1 రూపాయి కూడా జమ కాలేదట. దీంతో రైతులు సీజన్ లోనే డబ్బులు జమ చేస్తామని మార్చి మొదటి వారంలో అన్నారు. ఇప్పుడు 2వ వారం అయితే వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఇచ్చిన మాట ప్రకారం అందరికైతే నిధులు అనేది జమ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రైతుల ఖాతాల్లో అయితే కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి కూడా డబ్బులు పడతాయని, ఎవరు కూడా టెన్షన్ పడిన అవసరం లేదని చెప్పేసి అధికారులు చెప్తూ ఉన్నారు. రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ అవుతాయని ఇందుకు సంబంధించి వ్యవసాయ శాఖ నుంచి ఒక కీలక సమాచారం అయితే అందించారని నిర్ణయం తీసుకున్నారు. మరి కూడా ఈ పంట సాగు చేస్తున్న రైతులకు ఈ సీజన్ లోనే నిధులు అనేది వ్యవసాయ శాఖ నుంచి మరి కూడా నిధులు జమ అవుతాయని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేస్తామని, మొదటి సంవత్సరంలో మనకు ఏదైతే 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 ఉచిత స్కీమ్ ఏదైతే ఉందో కరెంటు, మహిళలకు సంబంధించి ఫ్రీ బస్ అయితే ఇవ్వడం జరిగింది. 2వ సంవత్సరం ఆర్థికంగా తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, దాంతోపాటు ఇందిరమ్మ ఇండ్లు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రభుత్వం ఏప్రిల్ 1 తారీఖున
ఉగాది కానుకగా కొత్త రేషన్ కార్డులు అనేది ప్రభుత్వం జారీ చేయాలని సంబంధించి టెండర్లు పిలవడం జరిగింది. మొత్తం 3 రకాల కార్డులు అయితే అందించనున్నారు. ఒకటి ఏపీఎల్, బీపీఎల్, దాంతోపాటు ఇప్పుడు పింక్ కలర్ కార్డు ఉన్న వారికి గ్రీన్ కలర్ కార్డు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వరకు ట్రై కలర్ కార్డు అయితే అందించాలని, ఇందుకు సంబంధించి అందులో ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్, ఏటీఎం సైజులో డీటెయిల్స్ అవన్నీ కూడా పొందుపరచాలని టెండర్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఖరారు అయితే చేశారు. ఇప్పటికే దాదాపు కంప్లీట్ అయితే అయిందట. ఇక ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి ప్రక్రియ వేగవంతం చేస్తుంది. అధికారులు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అర్హులు ఏంటన్నది, ఈ కార్డుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తొలవద్దని చెప్పేసి, పాత రేషన్ కార్డులు కూడా ఎవరికి కూడా మిస్ కావద్దని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందట. పాత రేషన్ కార్డులు దాదాపు 3 లక్షల కార్డులు కూడా రద్దు చేయాలని ప్రభుత్వం రిపోర్ట్ అయితే నివేదిక అందించారట. ఎందుకంటే అనర్హులు కూడా ఇదైతే రేషన్ కార్డు ద్వారా పథకాలు పొందుతున్నారని. మహిళలకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో సీఎం రేవంత్ రెడ్డి గుడ్ను చెప్పడం జరిగిందండి. దళితుల్లో అత్యంత దళితులు ఎవరైతే సమయంలో కావచ్చు ఏదైతే అమరయ్యారో వారి కుటుంబాలకు తల్లిదండ్రులు కోల్పోయిన తల్లి తండ్రి లేని వారికి మొదటి ప్రాధాన్యతలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు ఆమోదం అయితే తెలపడం జరిగిందండి. ఎస్సీ రిజర్వేషన్ సంబంధించిన బిల్లు ఆమోదం, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు అయితే చాకచక్యంగా తీసుకుని సంచలన నిర్ణయాలు అయితే వేగవంతం చేయడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రేపు బడ్జెట్ అనేది ప్రవేశపెట్టబోతున్నారు. గతంతో పోల్చుకుంటే ఈసారి 70,000 కోట్ల రూపాయలు అనేది తక్కువ బడ్జెట్ అనేది చూపించబోతున్నారట. సంవత్సరంలో దాదాపు 50 నుంచి 75,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా ఇలా వివిధ పథకాలకు కేటాయించడం జరిగింది. మరి ఈసారి ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు కేటాయించబోతుంది ఏంటనేది క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. తెలంగాణలో రైతులకు సంబంధించి రైతు భరోసా పైన ఇప్పటి వరకు 3,400 కోట్ల రూపాయలు ఇచ్చడం జరిగింది. తాజాగా దాదాపు 4 ఎకరాలు ఉన్న రైతులందరికీ 9 లక్షల మంది ఉంటే అందులో దాదాపు 4 లక్షల రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు అనేది 24,000 కోట్ల రూపాయలు అయితే జమ చేశారట. రేపు మనకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మిగిలిపోయిన రైతులు ఎవరు ఉన్నాయో వారు కూడా డబ్బులని ఖాతాలు అయితే జమ అవుతాయండి. ఎకరాలు ఉన్న వారికి ఇక వెయిట్ చేయవచ్చు అనమాట. ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్టుగానే నిధులు అనేది ఖాతాలు అయితే జమ అవుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా మీ ఫోన్ లో మెసేజ్ అయితే వస్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఫోన్ లో టింగ్ అని మెసేజ్ కూడా వస్తున్నాయి అనమాట. మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో 4 నుంచి 5 ఎకరాలు రాని వారు 6 ఎకరాలు ప్రభుత్వం సీలింగ్ విధానం విధిస్తామని చెప్పింది. మార్చి చివరికల్లా ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయానికి సంబంధించి ఎవరికైతే నిధులు అనేది జమ కాలేదో వారు ఎవరు కూడా కంగారు పడనవసరం లేదని ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం దాదాపు 9,600 కోట్ల రూపాయలు అనేది ఆర్థిక శాఖ దగ్గర ఉందట. అన్ని కూడా డబ్బులు అనేది యొక్క ఖాతాలో ప్రభుత్వం వారిగా జమ చేస్తుంది. అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయి అనమాట. మీ ఫోన్ లో కూడా మెసేజ్ అయితే వస్తాయని చెప్పేసి మార్చి 31 కల్లా డబ్బులు అనేది ఖాతాలు అయితే జమ చేసే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు అప్డేట్ అయితే వచ్చిందండి. ఎంత మేరకు డబ్బులు మార్చి 31 వరకు రిలీజ్ చేస్తారు ఏంటంటే 5 ఎకరాలు లేదంటే కుదిరితే 10 ఎకరాల వరకు విధించే అవకాశాలు అయితే ఉన్నట్లు సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయండి. ఇండ్ల విషయంలో ప్రభుత్వం గుడ్ను చెప్పిందనమాట. కొంతమందికే ఇండ్లు అనేది మంజూరు అవుతుందా లేదంటే దాదాపు L1, L2, L3 కేటగిరీ వారికి ఉన్నారనమాట. ఇప్పటి వరకు ఎవరైతే బేస్మెంట్ కట్టుకున్నారో వారికి 1,00,000 రూపాయలు మరో వారం రోజుల్లో వారి ఖాతాలో అయితే నిధులు జమ చేయడానికి ప్రభుత్వం దాదాపు 72,000 మంది ఇండ్ల పట్టాలు ఇస్తే లబ్ధిదారుల ఎంపికలో భాగంగా అందులో 10,000 మంది ఏదైతే ఇండ్లకు సంబంధించి కంప్లీట్ చేసినట్లు బేస్మెంట్ లెవెల్ వరకు అన్ని అర్హతలు ఉన్నట్లు యాప్లో అయితే అప్డేట్ అయితే వచ్చిందనమాట. మరో పథకం సంబంధించి రాజీవ్ యువ వికాస్ పథకం తెలంగాణ నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రవేశపెట్టిన పథకం. ఇందులో అర్హతలు, ప్రామాణికలు ఇవన్నీ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. యువత 21 నుండి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారు మాత్రమే ఖచ్చితమైన వయసు పరిమితి అధికార నోటిఫికేషన్లో పేర్కొనబడుతుంది కాబట్టి 10వ తరగతి ఉత్తీర్ణత అంతకంటే ఎక్కువ చదివిన వారు, దాంతోపాటు నిరుద్యోగదారుడు ప్రస్తుతం నిరుద్యోగి ఉండి స్వయం ఉపాధి పొందాలనుకున్న అవకాశం ఉన్న వారికి ఇక ఇందులో ఈ పథకంలో ప్రధానంగా ఎస్సీ మరియు ఎస్సీ వీళ్ళంతా కూడా షరతులు దరఖాస్తు ఇతర ప్రభుత్వ ఆర్థిక సాయం పథకాల ద్వారా లబ్ధి పొందకూడదు, వీళ్ళకి మాత్రం రాదనమాట. సో ఇక ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందుకు సంబంధించి అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, విద్యా సర్టిఫికేట్లు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ నెంబర్, ఖాతా నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక ప్రభుత్వం ఆర్థిక సాయం అనేది 4 అంతస్తుల భవనాల్లో ఉంటూ తన ఉద్యోగం లేదంటూ కుదరదని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్ పూర్తిగా చదివి అన్ని షరతులు తప్పనిసరిగా పాటించాలని, ఈ పథకం అర్హులైన యువతకు మాత్రమే లభిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగిందనమాట. సో మొత్తం మీద అయితే ఈ పథకానికి సంబంధించి అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం